హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో ఈరోజు మనము ఇంకో ఇంపార్టెంట్ చాప్టర్ని స్టార్ట్ చేస్తాము. స్థానిక స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాము. ఇందులో భాగంగా మనము పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, మున్సిపాలిటీల గురించి తెలుసుకుంటాము. సో 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవి ఎట్లా ఏర్పడ్డాయి రాజ్యాంగబద్ధంగా అని చెప్పేసి మనం తెలుసుకుంటాము. ఇందులో నుంచి మనకు ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా చాప్టర్ కూడా పెద్దది కాబట్టి 3 లేదా 4 క్లాసుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి క్లాస్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో అలా మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఈ క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నామంత మాత్రాన సరిపోదు, పక్కన ఉండే బెల్ సింబల్ను ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. ఇక మన ఛానల్ని కొత్తగా పాలిటీ క్లాసెస్ చూస్తున్న వాళ్ళు, దీని ముందు క్లాసెస్ కూడా పాలిటీ అప్లోడ్ చేశాను. మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు అన్ని క్లాసెస్ కూడా దొరుకుతాయి. వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక నేను మన ఛానల్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా పీడిఎఫ్లు షేర్ చేయడానికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా వాటి నుంచి అయితే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఫాస్ట్గా మీకు ఈ పీడిఎఫ్లు అనేటివి షేర్ అవుతాయి. ఇక చూద్దాము ఈ స్థానిక స్వపరిపాలన ఎట్లా ఉందో. సో వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓన్లీ పీడిఎఫ్ చూస్తే మాత్రం అర్థం కాదు. చాలా షార్ట్కట్లో రాశాను. సో మీరు వీడియో చూసిన తర్వాతనే పీడిఎఫ్ చదివే ప్రయత్నం చేయండి. ఇక క్లాస్ నచ్చితే మాత్రం తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చూద్దాము ఈ స్థానిక స్వపరిపాలన. ఓకే, సో ఫ్రెండ్స్, మన దేశంలో పరిపాలన పరిపాలన అనేది ప్రభుత్వాలు అనేటివి 3 అంచెలలో 3 టైర్ గవర్నమెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేశాము. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రెండే కాకుండా 3వ వ్యవస్థ కూడా ఉంది. అదే మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలు, స్థానిక సంస్థలు. సో పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా దేశ పరిపాలన అనేది 3 అంచెలలో 3 టైర్లో మనకు జరుగుతుంది. సో అందులో మనం ఫస్ట్ 2 కూడా డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు 3వది ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, అయితే 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవి చట్టబద్ధం అయ్యేదానికంటే ముందు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో స్వాతంత్రం రాకముందు కూడా చాలా అంశాలు వీటికి సపోర్ట్ చేశాయన్నమాట, ఈ స్వపరిపాలన సంస్థలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు. అయితే ప్రాచీన భారతదేశంలో కూడా వీటికి సంబంధించిన కొన్ని పునాదులు అయితే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి దీని బ్యాక్గ్రౌండ్ ఉంది, దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. వీటిని కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్థానిక సంస్థల అభివృద్ధి క్రమం అని చెప్పేసి మనం డిస్కస్ చేయొచ్చు. సో స్థానిక సంస్థల ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ స్థానిక సంస్థలు అసలు అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. ఓకే, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి అంటాము. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. సో పరిపాలన అనేది సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రజలకు వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు, అవి అనేటివి ఈ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోతాయి. సో వాటిని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడము, ఆ అవసరాలను తీర్చడము, వాటికి కావాల్సిన విధానాలు రూపొందించడంలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఈ పరిపాలన అనేది పూర్తిగా ఈ ప్రజల మధ్యకు రావాలి. సో ప్రజలు చాలా ప్రత్యక్షంగా, చాలా దగ్గరగా ఈ పరిపాలనను చూడాల్సి ఉంటుంది. కాబట్టి దాన్నే సో ప్రజల వద్దకు తీసుకుపోయే ఈ పరిపాలననే మనము ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఈ విధంగా ప్రజలకు చేరువ చేయాలి అంటే, ప్రజలను కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలి అంటే స్థానిక సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థలను మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, ప్రాచీన కాలంలో ఈ గ్రీకు రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ ఏన్షియంట్ హిస్టరీలో, సో వరల్డ్ హిస్టరీలో చూసినట్లయితే ఈ గ్రీకు రాజ్యాలలో జెరంటోక్రసీ అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉండేది. సో దీన్ని వృద్ధుల సామ్యం అని చెప్పేసి అంటాము. అంటే ఇందులో చాలామంది ఈ వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉండేవాళ్ళు. గ్రామ స్థాయిలో ఈ గ్రామ పరిపాలన అనేది ఈ వృద్ధులు ఉన్నటువంటి ఈ జెరంటోక్రసీ అనే సంస్థ, ఈ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర నిర్వహించేది. సో ఇదన్నమాట. సో మనము గ్రీకుల రాజ్యాల్లో చూసినటువంటిది. అదేవిధంగా మన దేశంలో కూడా ఆర్యులు, ఓకే, సో ఆర్యుల కాలంలో సభ, సమితి అనే వ్యవస్థలు కూడా
ఈ పరిపాలన, స్వపరిపాలన, స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తాయి. ఓకే, ఇక మౌర్యుల కాలంలో కూడా గ్రామణి అనే వ్యవస్థ ఈ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రంలో కూడా పేర్కొనబడి ఉంటుంది. సో ఈ గ్రామణి అనే వ్యవస్థ గురించి, సో గ్రామణి అని అంటే గ్రామ అధికారి, గ్రామ పరిపాలనను చూసుకునేటువంటి అధికారి అన్నమాట. అతన్ని గ్రామణి అనేవారు. సో అతనే ఈ పరిపాలనలో కీలక పాత్ర పోషించేవాడు. సో అదేవిధంగా 10 గ్రామాలకు కలిసి కూడా ఒక వ్యవస్థ ఉండేది. సో దానికి అధ్యక్షుడిని దశగ్రామణి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మనకు ఈ మౌర్యుల కాలానికి సంబంధించి తెలుస్తుంది. ఇది కూడా స్థానిక పరిపాలనకు సంబంధించిన ఒక అంశము. ఇక మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనే గ్రంథం ప్రకారం కూడా అప్పటి పాటలీపుత్రం ఉంటుంది కదా, ఈ నగరము, ఈ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పాటలీపుత్రం నగరము యొక్క పరిపాలన అనేది 6 బోర్డులు 6 బోర్డ్స్ అనేవి ఏర్పడి 30 మంది సభ్యుల ద్వారా జరిగేది. సో ఒక్కొక్క బోర్డులో 5 మంది సభ్యులు ఉండేవారు. ఈ విధంగా ఈ పాటలీపుత్ర నగర పాలన జరిగింది అని చెప్పేసి మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ పాటలీపుత్రంలో ఉండే ఈ నగర పాలనకు సంబంధించిన అధికారిని నాగరిక్ లేదా నాగరిక అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఓకే, ఇక ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా చోళులు గ్రామీణ, అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్, వాటికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసి అభివృద్ధిపరిచి నిర్వహించినటువంటి రాజవంశం కిందికి వస్తుంది. సో చోళులు. సో ఈ స్థానిక సంస్థలను అభివృద్ధి చేసిన వాళ్ళు నిర్వహించిన రాజవంశం ఏది అంటే చోళులు అన్నమాట. సో ఈ చోళుల వ్యవస్థలో పంచాస్ అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉండేది. సో అందులో పంచ అంటే 5 కదా, ఈ 5 సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే గ్రామంలోని పెద్దలు. సో గ్రామంలో మంచి పలుకుబడి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి, సో మంచి అనుభవం ఉన్నటువంటి 5 మంది సభ్యుల యొక్క బృందం అన్నమాట. దాన్ని పంచాస్ అని చెప్పేవాళ్ళు. సో వీళ్ళే ఈ గ్రామం యొక్క ఈ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడము, సలహా సూచనలు ఇవ్వడం అనేటివి చేసేవాళ్ళు. సో ఈ పంచాస్ అనే వ్యవస్థనే తర్వాత కాలంలో మనకు పంచాయతీగా మారింది. సో ఈ పంచాస్ నుంచే మనకు పంచాయతీ అనే పదము రావడం జరిగింది. ఇక ఈ చోళుల కాలంలో మనకు స్థానిక సంస్థలు, ఈ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ కూడా జరిగినాయట. సో ఎలక్షన్స్ కూడా జరిగేవి. ఎట్లా జరిగేవి ఎలక్షన్స్ అంటే ఇప్పుడంటే బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక ఈవీఎంలు ఇవన్నీ వచ్చినాయి కదా. సో అప్పుడైతే కుండలు ఉంటాయి కదా, ఈ కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించేవారు. సో ఈ కుండలలో వాళ్ళు ఈ తాటి ఆకులు ఉంటాయి కదా, తాటి ఆకుల పైన రకరకాల పోటీ చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన గుర్తులను వేసి, సో వాటి ద్వారా ఎలక్షన్స్ నిర్వహించేవారు. సో అప్పుడు కుండలు వాళ్ళకు బ్యాలెట్ బాక్సులుగా పనిచేశాయి. ఈ తాటి ఆకులు అనేటివి బ్యాలెట్ పేపర్స్గా పనిచేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా చోళులు కూడా ఈ స్థానిక సంస్థలకు మంచి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే మధ్యయుగ భారతదేశంకి వచ్చే వరకు, మిడివల్ ఇండియాకి వచ్చే వరకు ఈ స్థానిక సంస్థలు అనేవి దాదాపుగా పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. వాటికి ప్రాముఖ్యం అయితే ఇవ్వలేదు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది. సో ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏమైందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలించే క్రమంలో మొదట్లో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రావిన్సులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఈ పరిపాలన అనేది కొంత ఇబ్బంది కావడంతోన వాళ్ళు సో ఈ స్థానిక సంస్థల ఏర్పాటు, స్థానిక వ్యవస్థలపైన వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఈజీగా పరిపాలన చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే గ్రహించడం జరిగింది. అందులో భాగంగానే అప్పట్లో 1687లో 1687లో మొట్టమొదటిసారిగా మద్రాసు మున్సిపాలిటీ ఏర్పాటు చేయబడింది. దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీ ఏది అంటే 1687లో మద్రాసు. సో ఆ తర్వాత దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా కూడా డెవలప్ చేశారు. సో 1726లో మనకు ఈ మద్రాస్ కావచ్చు, అదేవిధంగా బొంబాయి, కలకత్తా ఈ 3 ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాస్ ఆల్రెడీ మున్సిపాలిటీ ఉంటే దాన్ని డెవలప్ చేస్తూ వచ్చినారు. కొత్తగా బొంబాయి, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకు 1772 సంవత్సరంలో ఈ కలెక్టర్ అనే ఒక పదవిని కూడా ఏర్పాటు చేసి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని దానికి అధ్యక్షుడిగా, సో దాని పరిపాలనా బాధ్యతలన్నీ చూసుకునే విధంగా ఈ కలెక్టర్ పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకు 1813 చార్టర్ చట్టం ప్రకారము ఈ స్థానిక సంస్థలకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే అధికారం కూడా, ట్యాక్సెస్, ఓకే, ఈ ప్రజల నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేసే అధికారం కూడా కల్పించారు. ఇది నేను ఆల్రెడీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా రాజ్యాంగానికి, అందులో కూడా చెప్పాను. 1813 చార్టర్ చట్టం ప్రకారము స్థానిక సంస్థలకు ప్రజల నుంచి పన్నులు, ట్యాక్సెస్ వసూలు చేసే అధికారం కూడా కల్పించారు.
ఓకే. ఇక ఆ తర్వాత మనకు 1870లో ఈ స్థానిక సంస్థల ఏర్పాటు కోసమై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మేయో. సో ఇదే మొట్టమొదటి తీర్మానము. ఈ స్థానిక సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఈ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఈ లార్డ్ మేయో 1870 టైంలో. నెక్స్ట్ 1882 సంవత్సరానికి వచ్చే వరకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో లార్డ్ రిప్పన్ మహాప్రభు అంటారు. సో అప్పటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి లార్డ్ రిప్పను 3 అంచెల నమూనా 3 టైర్ సిస్టమ్ అనమాట. 3 టైర్ సిస్టమ్ ఉండే విధంగా ఈ స్థానిక సంస్థల ఏర్పాటుకై ఒక నమూనాను అయితే తయారు చేయడం జరిగింది, ఒక వ్యవస్థని. సో అందులో అతను ఏం పేర్కొన్నాడంటే జిల్లా బోర్డు ఉండాలి ఉన్నత స్థాయిలో. ఈ స్థానిక పరిపాలనలో హైయెస్ట్ స్టేజ్లో ఈ జిల్లా బోర్డు ఉంటుంది. దాని కింద మిడిల్ స్టేజ్లో తాలూకా స్థాయిలో తాలూకా బోర్డులు. ఇక పంచాయతీ స్థాయిలో మనకు గ్రామ పంచాయతీలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 3 టైర్ సిస్టమ్ని అయితే అతను సూచించడం జరిగింది. దీని వ్యవస్థ ఆధారంగానే ఇప్పటికీ కూడా మన దేశంలో చిన్న చిన్న మార్పులతోన దాదాపుగా ఇదే వ్యవస్థ మనకు అమల్లో ఉంది, అది గమనించాలి. ఓకే. సో ఈ విధంగా ఈ లార్డ్ రిప్పన్ తీర్మానం ఉంది కదా, సో ఈ 3 అంచెల నమూనా, దీనిని స్థానిక సంస్థల పట్ల మాగ్నా కార్టా అని చెప్పేసి అంటారు. సో స్థానిక సంస్థల పట్ల మాగ్నా కార్టా ఏది అంటే ఈ లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి ఈ 3 అంచెల నమూనా, ఈ తీర్మానము. నెక్స్ట్ అందుకే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ స్థానిక సంస్థలకు ఇతడిని ఈ స్థానిక సంస్థల పితామహుడు అని చెప్పేసి అంటారు, లార్డ్ రిప్పన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు అడిగారు, రకరకాల ఎగ్జామ్లో అడిగారు. ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి రిపీట్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. సో స్థానిక సంస్థల పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సింపుల్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక ఆ తర్వాత కాలంలో 1907లో రాయల్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, స్థానిక ప్రభుత్వాలు, వాటి యొక్క పనితీరుని పరిశీలించడము, సమీక్షించడం కోసము, రివ్యూ చేయడం కోసం అనమాట. ఎట్లా పనిచేస్తున్నాయి ఈ స్థానిక ప్రభుత్వాలు అని చెప్పేసి ఒక పరిశీలన చేయడం కోసమై ఈ రాయల్ కమిషన్ని 1907లో ఏర్పాటు చేశారు. సో ఇది 1909లో అయితే నివేదిక సమర్పించడం జరిగింది. సో ఈ నివేదికలో పేర్కొన్నటువంటి వాటిలో ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, లోకల్ గవర్నమెంట్స్, వాటి ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలి, ప్రజల చేతనే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యక్తులే ఉండాలి ఈ ప్రతినిధులు అని చెప్పేసి ఈ రాయల్ కమిషన్ అయితే పేర్కొన్నది. సో ప్రజలను ఎన్నుకునే అవకాశం కల్పించాలని సూచించింది. సో వీటిని నెక్స్ట్ వచ్చినటువంటి 1909 మింటో మార్లే సంస్కరణలు ఉంటాయి కదా, మింటో మార్లే రీఫార్మ్స్ అని చెప్పేసి అంటాము, అందులో ఇంప్లిమెంట్ చేశారు. సో మింటో మార్లే సంస్కరణలు 1909 ప్రకారము ఈ స్థానిక సంస్థలకైతే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఓకే. ఇక ఆ తర్వాత మనము 1919 భారత ప్రభుత్వ చట్టం అంటాం కదా, మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని చెప్పేసి అంటాం కదా, వాటిలో కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలు కనబడతాయి. అందులో మనకు ఈ స్థానిక ప్రభుత్వ పాలన ఉంటుంది కదా, దీన్ని రాష్ట్ర జాబితాలో స్టేట్ లిస్ట్లో చేర్చడం అయితే జరిగింది. సో దీని ప్రకారంగానే అప్పుడు 207 జిల్లా బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 584 తాలూకా బోర్డులు అయితే ఏర్పాటు చేసి ఈ స్థానిక పరిపాలనను డెవలప్మెంట్ చేశారు. ఇక భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం అంటాం కదా, మన రాజ్యాంగానికి మేజర్ సోర్స్ ఇది. ఓకే. అందులో కూడా మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. సో ఈ స్థానిక సంస్థలకు పూర్తిగా స్వతంత్రం ఇచ్చారు. సో వీటికి చాలా ఫ్రీడమ్ ఇచ్చారనమాట, ఇండిపెండెన్స్ ఇచ్చారు, ఇండిపెండెన్స్ బాడీస్గా తయారు చేశారు. ఈ స్థానిక సంస్థలకు పూర్తి స్వాతంత్రం అయితే ఇవ్వడం జరిగింది ఈ 1935 యాక్ట్ ప్రకారము. ఇక ఈ స్థానిక పాలనను రాష్ట్ర జాబితాలో చేర్చారు. అప్పుడు చేసినటువంటి ఈ చట్టంలో పేర్కొన్న అంశాలలో దీన్ని రాష్ట్ర జాబితాలో అయితే చేర్చడం జరిగింది. ఇక తాలూకా బోర్డులు అంతకుముందు 1919లో ఏర్పాటు చేసినటువంటి 1919లో ఏర్పాటు చేసిన 584 తాలూకా బోర్డులు ఉన్నాయి కదా, ఈ తాలూకా బోర్డులు అనే వ్యవస్థను అయితే రద్దు చేశారు. సో దీన్ని క్యాన్సిల్ చేసేసారు. అయితే జిల్లా బోర్డులు అయితే కొనసాగించడం జరిగింది. ఓకే. ఇక వీటి తర్వాత మనము ఈ కొన్ని ప్రయోగాలు, సమాజ వికాస ప్రయోగాలు అని చెప్పేసి కొన్ని చూస్తుంటాము. సో వీటి మీద కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి డిస్కస్ చేద్దాము. సమాజ వికాస ప్రయోగాలు అని చెప్పేసి అంటాము. ఇవి ఇండిపెండెన్స్కి ముందు
చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. కొందరు వ్యక్తులు చేసినటువంటి ఈ డెవలప్మెంట్, గ్రామీణ స్థాయిలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఈ ప్రయోగాలు అనమాట. అందులో మొదటిది వచ్చేసి మనం చూసేది శ్రీనికేతన్ ప్రయోగం అని చెప్పేసి అంటాము. శ్రీనికేతన్ ప్రయోగం ఇది ఎప్పుడు 1921లో. సో అప్పుడు రవీంద్రుడు అనే వ్యక్తి, రవీంద్రుడు ఓకే, ఎవరు రవీంద్రుడు అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి ప్రయత్నం అనమాట. సో ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి. ఓకే, డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అనమాట. సో ఇందులో భాగంగా ఏం చేశారు అని అంటే, ఇందులో ముఖ్యంగా ఈ అభివృద్ధి కోసము వ్యవసాయము, చేనేత పరిశ్రమలు ఉంటాయి కదా, చేనేత కుటీర పరిశ్రమలు, విద్య, ఇలాంటి అంశాలపైన శిక్షణ, ఓకే, ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీనికేతన్ ప్రయోగం. నెక్స్ట్ మార్తాండ ప్రయోగం అని చెప్పేసి అంటాము. 1921 స్పెన్సర్ అండ్ హబ్, స్పెన్సర్ మరియు హబ్ అనే వ్యక్తులు దీన్ని ప్రారంభించారు, దీన్ని తీసుకొచ్చారు. ఎక్కడ అనంటే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా మార్తాండం అనే ప్రాంతంలో. అక్కడ 70 గ్రామాలు, 70 గ్రామాలను అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రయోగం స్టార్ట్ చేశారు. సో 70 విలేజెస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా సమాజ వికాసానికి కావాల్సినటువంటి రకరకాల ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇటావా ప్రయోగం అని చెప్పేసి అంటాము. ఇటావా ప్రయోగము, సో అప్పుడు ఉన్నటువంటి ఈ ఇటావా ప్రాంతానికి సంబంధించిన, ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో లోహ్తక్ జిల్లా. సో ఈ లోహ్తక్ జిల్లాలోని ఇటావా ప్రాంతం. సో ఈ లోహ్తక్ జిల్లా యొక్క కలెక్టర్ అయినటువంటి అల్బర్ట్ బెయిన్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడు. ఇతను ఏం చేశాడంటే ఈ లోహ్తక్ జిల్లాలోని ఇటావా ప్రాంతంలో 70 గ్రామాలను ఇతను ఎంచుకోవడం జరిగింది. అక్కడ ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు ఉంటారు కదా, చదువుకున్నటువంటి గ్రామీణ యువత, వాళ్ళకైతే శిక్షణ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, వ్యవసాయము, కోళ్ళ పెంపకము, ఇలాంటి రకరకాల అంశాలలో వాళ్ళకు శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసేది నీలోకేరే ప్రయోగం అని చెప్పేసి అంటాము. దీన్ని ప్రారంభించింది ఎస్కే డే అనే వ్యక్తి. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో నీలోకేరే అనే ప్రాంతంలో దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా ఈ దేశ విభజన జరిగినప్పుడు, ఈ స్వాతంత్రం వచ్చి దేశ విభజన జరిగినప్పుడు చాలామంది ఈ హర్యానా, ఈ ప్రాంతాల్లో, ఈ బార్డర్ స్టేట్స్లో తలదాచుకున్నారు యువకులు. సో వాళ్లకు జీవనోపాధి కోసం వాళ్ళకు ఈ పనిముట్ల తయారీ, పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకము, ఇలాంటి అంశాలపైన వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనము నీలోకేరే ప్రయోగం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ బరోడా ప్రయోగం అని చెప్పేసి అంటాము. దీన్ని ప్రారంభించింది వీటి కృష్ణమాచారి ఈ బరోడా ప్రయోగాన్ని ప్రారంభించాడు. ఓకే, ఇతను ఈ యువతీ యువకులు ఉంటారు కదా, ఇతను కూడా వాళ్ళకు రకరకాల రంగాలలో వాళ్ళకు ఈ శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ శిక్షణతో పాటు వాళ్ళకు ఈ స్థానిక సంస్థలలో, స్థానిక పరిపాలనలో అక్కడ ఉండే సమస్యలను సాల్వ్ చేయడంలో కూడా వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సేవాగ్రామ్ ప్రయోగం. ఇది ప్రారంభించింది అయితే మహాత్మా గాంధీ. సేవాగ్రామ్ ప్రయోగము ఇది ఎక్కడ అంటే మహారాష్ట్ర స్టేట్లో వార్దా అనే ప్రాంతంలో. ఇందులో ముఖ్యంగా ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ముఖ్యంగా వేటిపైన ఇచ్చారంటే ఈ మత సామరస్యము, అదేవిధంగా విద్య, ఇలా రకరకాల అంశాలపైన ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడున్న వ్యక్తి కాదు, అప్పుడు ఇంకో వ్యక్తి ఉండే. సో ఈ జయప్రకాష్ నారాయణ్, అదేవిధంగా ఆచార్య వినోబా భావే, వీళ్ళందరూ కూడా ఈ సేవ్గ్రామ్ ప్రయోగంలో ఈ మహాత్మా గాంధీ కింద ఇతను ఇచ్చినటువంటి శిక్షణలో ఈ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తులు. ఓకే, నెక్స్ట్ పిర్కా ప్రయోగం ప్రారంభించింది టంగుటూరి ప్రకాశం పంతులు. సో అతను ఈ తాలూకాస్ ఉంటాయి కదా, తాలూకాలను పిర్కాలుగా విభజించి సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా గ్రామీణ స్థాయిలో, ఓకే, క్షేత్రస్థాయిలో ఈ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ఇలాంటి ప్రయోగాలు కూడా జరిగినవి. వీటి నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడిగినారంటే చాలాసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, ఒక్కొక్క ప్రయోగం ఇస్తారు, దాని పక్కన వ్యక్తులను కానీ ప్రాంతాన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పేసి అంటారు. లేదంటే 4 ఆప్షన్స్ ఇచ్చి 4 పాయింట్స్ ఇచ్చి అందులో ఏదో ఒకటి తప్పుగా జత చేయబడింది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే 4 పాయింట్స్ ఇచ్చి అందులో 3 తప్పించి ఇందులో సరైనది ఏది అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా రకరకాల క్వశ్చన్స్ కూడా అడగొచ్చు.
ఓకే, ఇక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలాంటి ఈ స్థానిక స్వపరిపాలనకు పునాదులు వేసిన అంశాలు, సో దాని ముందు అంటే ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూద్దాము అంశాలు. అందులో మనకు ముఖ్యంగా సో ఈ మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచే, స్వాతంత్రం రాకంటే ముందు నుంచే ఈ గ్రామీణ ప్రాంతాలపైన, గ్రామాల యొక్క అభివృద్ధిపైన చాలాసార్లు ఫోకస్ చేశాడు, చాలాసార్లు ప్రస్తావించాడు. సో అతను ఏమంటాడంటే భారతదేశంలో భారతదేశము గ్రామాల్లో నివసిస్తుంది. ఎందుకంటే 80% మనకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి 80 నుంచి 85% పాపులేషన్ అంతా కూడా విలేజెస్లో ఉంది. సో అందుకే గాంధీ ఏమంటారంటే భారతదేశం మొత్తం గ్రామాల్లో నివసిస్తుంది అని చెప్పేసి అంటుంటాడు. సో అందుకే ఈ గ్రామాలను ఎప్పుడైతే బాగా డెవలప్ చేస్తామో సో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి కూడా పేర్కొంటాడు. సో అందుకని చెప్పేసి సో ఈ గాంధీ ఈ స్థానిక సంస్థల అభివృద్ధిలో అతని పాత్ర కూడా ఉంటుంది. ఇక ఈ స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. మన రాజ్యాంగంలో కూడా స్టేట్ లిస్ట్లో అయితే తీసుకురావడం జరిగింది ఈ స్థానిక సంస్థలను. ఇక ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలో 4వ భాగం 4th పార్ట్ ఉంది కదా, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం కదా. అందులో మనము 40వ నిబంధన గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి, స్థానిక స్వపరిపాలన గురించి తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, మనకు చాలాసార్లు దీని మీద కూడా క్వశ్చన్లు అడిగారు. సో స్థానిక స్వపరిపాలన సంస్థలు లేదంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి ఏ ఆదేశిక సూత్రాల్లోని ఏ నిబంధన తెలియజేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. 40వ నిబంధన 4th పార్ట్లో ఉంది. ఓకే, సో వీటన్నిటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలోని ప్రజలను, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను డెవలప్ చేయాలి, వారి యొక్క ఆర్థిక, సామాజిక, విద్యా అన్ని రంగాల్లో వాళ్ళను డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు ఈ సామాజిక అభివృద్ధి పథకము, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. సామాజిక అభివృద్ధి పథకము, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు అనంటే అక్టోబర్ 2, 1952, అక్టోబర్ 2, 1952 ఓకే, గాంధీ జయంతి రోజున దీన్ని ప్రారంభించారు. ఓకే, ఎవరు దీన్ని తయారు చేసింది, దీన్ని సూచించింది అనంటే వీటి కృష్ణమాచారి సూచనలతోన రూపొందించారు. సో దీని రూపకర్త వీటి కృష్ణమాచారి. ఇక ఇందులో ఉండే అంశాలు ఏంటి, వేటిపైన ఇది ఫోకస్ చేస్తుంది, ప్రధాన లక్ష్యాలు ఏంటో చూద్దాము. సో గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ లెవెల్లో అవస్థాపన సౌకర్యాలు, ఓకే, అన్ని రకాల సౌకర్యాలు, బేసిక్ ఫెసిలిటీసు, అదేవిధంగా ప్రజలకు స్వయం ఉపాధిలో శిక్షణ, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, సొంతంగా వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకొని వాళ్ళు జీవనోపాధి కలిగి ఉండడంలో వాళ్ళకు ట్రైనింగు, అదేవిధంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ప్రాథమిక విద్యా వ్యాప్తి, ఆరోగ్య సదుపాయాలు కల్పించడము, ఇలాంటి అంశాలపైన వీళ్ళు ఫోకస్ చేశారు ఈ సమాజాభివృద్ధి పథకం ద్వారా. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఈ అంశాలు చూడండి 1952 నుంచి ఫోకస్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఈ 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ పేదరిక నిర్మూలన, ఈ నిరుద్యోగ నిర్మూలన అనే అంశాలపైన ఇప్పటికీ మనము ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందా, పేదరికం అనేది తగ్గుతుందా, పెరుగుతుందా, అదేవిధంగా నిరుద్యోగం అనేది కూడా పెరుగుతుందా, తగ్గుతుందా అనే దానిపైన మీరైతే కామెంట్ చేయండి. సో పేదరికము అని చెప్పేసి పక్కన పెరుగుతుంది అని పెట్టండి, నిరుద్యోగం అయితే తగ్గుతుంది అని చెప్పి పెట్టండి. లేదంటే మీ ఆప్షన్ పేదరికము తగ్గుతుంది అనుకుంటే తగ్గుతుంది, నిరుద్యోగం పెరుగుతుందంటే పెరుగుతుంది. ఈ విధంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇక ఈ పథకంకు ఆర్థిక సహాయం చేసిన సంస్థ ఏది అని అంటే ఫోర్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి, ఫోర్డ్ ఫౌండేషన్ అంటాము. USA, అమెరికాకు సంబంధించినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ ఈ పథకానికి ఆర్థిక సహాయం చేసింది. అదేవిధంగా దీనికి నమూనా కూడా, సో అమెరికా తరహాలో ఉన్న బ్లాక్ వ్యవస్థ ఉంటుంది, బ్లాక్ సిస్టము, దాని మోడల్ తీసుకొని సో ఆ వ్యవస్థను అభివృద్ధి చేశారు. దాని ఆధారంగా అదే పద్ధతిలో అభివృద్ధి అయితే చేయడం జరిగింది. ఇక దేశంలోని ప్రముఖ 50 జిల్లాలలో 55 బ్లాక్లను గుర్తించి వాటిలో అయితే ప్రారంభించడం జరిగింది ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఆ తర్వాత ఈ CDS కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దానికి సంబంధించి దానికి అనుబంధంగానే వచ్చినటువంటి ఇంకొక పథకము జాతీయ విస్తరణ సేవా పథకం అని చెప్పేసి అంటాము, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అంటాము. సో ఇది అక్టోబర్ 2, 1953 అంటే ఎగ్జాక్ట్గా 1 year తర్వాత వచ్చినటువంటిది. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ స్కీమ్కు సంబంధించినటువంటిదే, దాని అనుబంధంగా వచ్చింది. సో ఈ CDP ఉంది కదా, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాన్ని దేశం మొత్తం, అంటే అప్పటికి 55 బ్లాకులు 50 జిల్లాల్లో మాత్రమే అమలు చేశారు కదా, దాన్ని దేశం మొత్తం విస్తరించాలి, అందుకే ఇక్కడ ఎక్స్టెన్షన్ అని ఉంది. సో ఈ విస్తరించే దాంట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు.
సో అప్పుడు ఏం చేశారంటే దాదాపుగా 5011 బ్లాకులకు దీన్ని విస్తరించడం అయితే జరిగింది. ఇక ఈ బ్లాకులకు అధికారి ఎవరు అని అంటే దాని హెడ్ ఎవరు ఉంటారంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పదవి ఉంటుంది. సో ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు దీనికి హెడ్గా ఉండే విధంగా వ్యవస్థ ఈ పథకం ఉండేది. ఓకే, ఇక ఆ తర్వాత ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో ముఖ్యమైన ఘట్టము, ముఖ్యమైన అంశము బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఒక కమిటీ అనమాట. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్పేసి అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. సో ఇది వచ్చేసి మనకు 1957 జనవరి 16న ఏర్పాటైతే చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఇయర్ ఎప్పుడు అనంటే 1957 1957లో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ దాని రిపోర్ట్ వచ్చేసి నవంబర్ 24న అదే సంవత్సరంలో 1957లో రిపోర్ట్ అయితే సమర్పించడం జరిగింది. సో ఎవరు ఏర్పాటు చేశారంటే దీన్ని ఏర్పాటు చేసింది జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది, ఎన్డీసీ అంటాము, జాతీయ అభివృద్ధి మండలి అది ఏర్పాటు చేసింది. సో వీళ్ళు సమర్పించిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్టును కూడా ఈ జాతీయ అభివృద్ధి మండలి 1958లో అయితే ఆమోదించడం జరిగింది. సో ఆమోదం పొందింది కదా. సో దాని తర్వాత దీని సిఫార్సులు అంటే కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది కదా, ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా ఇవి అమల్లోకి వచ్చింది 1959లో. 1959లో దీని రికమెండేషన్స్, దీని సిఫార్సులు అయితే అమల్లోకి రావడం జరిగింది. ఓకే, అయితే ఎందుకు ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు అని అంటే అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి సమాజాభివృద్ధి పథకము సిడిపి, అదేవిధంగా జాతీయ విస్తరణ పథకము అని చెప్పేసి అన్నాం కదా, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ రెండింటిని కూడా అమలు తీరును పరిశీలించడము, అవైతే ఏర్పాటు చేశాము. మరి అవి అమలు అవుతున్నాయా లేవా, వాటి తీరు ఎట్లా ఉంది, వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది, దాని రిజల్ట్ ఎట్లా ఉంది అని చెప్పేసి వాటిని తెలుసుకోవడం కోసము ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. సో దీని యొక్క సూచనలు అంటే దీని సిఫార్సులు ఏమున్నాయో చూద్దాము, ఏం రికమెండ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇదేం చెప్తుందంటే ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఉంటాయి కదా, ఇవి సమర్థవంతంగా అమలు అవ్వాలంటే ఓకే, సో అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. ఓకే, మనం రకరకాల అభివృద్ధి స్కీమ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నాము, అవి ప్రజలకు రీచ్ అవ్వాలి, సమర్థవంతంగా పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే సో అందులో ప్రజలు కదా భాగస్వామ్యం కావాలి, వాళ్ళు ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో అని చెప్పేసి ఈ విధంగా ఇది పేర్కొనడం జరిగింది. ఓకే, మరి ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలి అని అంటే ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా వాళ్ళను భాగస్వామ్యం చేయొచ్చు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ప్రజలను భాగస్వామ్యం చేస్తే అప్పుడు ఈ అభివృద్ధి పథకాలు మంచిగా అంటే కరెక్ట్గా రీచ్ అవుతాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో దీనికి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయమన్నది కదా, దానికి కూడా కొన్ని సూచనలు చేసింది. మరి ఎట్లా ఉండాలి ఆ వ్యవస్థ అంటే 3 టైర్ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది అని చెప్పేసి 2, 3, 4, 5 అట్లా ఆప్షన్స్ రకరకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో 3 అంచెలు 3 టైర్ గవర్నమెంట్ అనమాట, 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనమాట, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. ఎట్లా ఉంటుందా 3 అంచెలు అంటే సో ఈ జిల్లా పరిషత్ ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్ జిల్లా స్థాయిలో ఉంటుంది, పంచాయతీ సమితి అని చెప్పేసి బ్లాక్ స్థాయిలో ఉంటుంది, ఇక గ్రామ పంచాయతీ వచ్చేసి గ్రామ స్థాయిలో ఉంటుంది, దిగువ స్థాయిలో ఉంటుంది. ఓకే, సో ఇది ఎగువ స్థాయి, ఇది మధ్య స్థాయి, ఇది దిగువ స్థాయిలో ఉండే వ్యవస్థ జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీ. ఓకే, సో వీటికి సంబంధించి కొన్ని ఇతర సూచనలు కూడా ఉంటాయి. ఏమంటుందంటే సో ప్రతి 5 సంవత్సరాలకు ఫర్ ఎవ్రీ 5 years సో నియమబద్ధంగా ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే జరపాలి. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ కూడా స్వయం ప్రాతిపదిక పైన అంటే ఇందులో పార్టీ బేస్డ్గా కాకుండా రాజకీయ పార్టీలను వాటి గుర్తుల ద్వారా కాకుండా సో వీటిని స్వయం ప్రాతిపదిక పైన సో వీటిని సపరేట్గా నిర్వహించాల్సి ఉంటుంది, నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పేసి సూచించింది. ఇక గ్రామ స్థాయి ఉంటుంది కదా, సో గ్రామ స్థాయిలో అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన అధ్యక్షుడు కానీ మెంబర్స్ కానీ వాటి ఎన్నిక అనేది ప్రత్యక్ష పద్ధతిన డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా వీళ్ళను ఎన్నుకోవాలి అని చెప్పేసి అన్నది. అయితే మధ్య స్థాయిలో ఉన్న పంచాయతీ సమితి కానీ జిల్లా స్థాయి ఎగువ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈ జిల్లా స్థాయికి మాత్రము ఇండైరెక్ట్ ఎలక్షన్స్ సో ఇండైరెక్ట్ ఎన్నిక పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటే సరిపోతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేస్తే సరిపోదు, వాటికి కావాల్సినటువంటి సో తగినటువంటి అధికారాలు కల్పించాలి, వాటికి పవర్స్ ఇచ్చినప్పుడే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి, కాబట్టి తగిన అధికారాలు కల్పించాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ.
రికమెండేషన్స్లో. ఇక అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటికి అధికారాలు ఇచ్చి వ్యవస్థ ఏర్పాటు చేస్తే సరిపోదు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఉండాలి. తగిన ఆర్థిక వనరులు, ఫినాన్షియల్ సోర్సెస్ అనేటివి కల్పించాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగా పనిచేస్తుందని చెప్పేసి తగిన ఆర్థిక వనరులు కల్పించాలన్నది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ ఇక మీదట అంటే ఆ సమయానికి ఫ్యూచర్లో రాబోయే స్కీమ్స్ అన్నీ కూడా, అన్ని రకాల పథకాలు కూడా ఈ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి. సో ఈ లోకల్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ ద్వారానే వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, వాటిని ప్రజల దగ్గరకు తీసుకుపోవాలని చెప్పేసి పేర్కొన్నారు. ఇక కలెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కలెక్టరు ఈ జిల్లా పరిషత్కి అధ్యక్షుడిగా ఉండి స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించాలి. సో ఈ స్థానిక పరిపాలనలో మెజారిటీ రోలు ఎవరిది ఉండాలంటే కలెక్టర్ది ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇలాంటి రికమెండేషన్స్ చేసింది కాబట్టి సో ఇవి 1958లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది కాబట్టి 1959 నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. సో దీని ఆధారంగా అప్పుడు మొట్టమొదటగా 1959 అక్టోబర్ 2, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగోర్ డిస్టిక్ అని ఉంటుంది. సో అక్కడ నెహ్రూ గారు ప్రారంభించారు. నెహ్రూ చేతుల మీదుగా ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అయితే ప్రారంభమైతే అయ్యింది. సో చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, స్థానిక స్వపరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాను. ఓకే, సో రెండవ రాష్ట్రం ఏది అని కూడా అడిగి ఉన్నారు. సో రెండవ రాష్ట్రం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్. సో 1959 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి సో అప్పటి ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రము. ఇది కూడా 1959లోనే అయితే నవంబర్ 1, సో ఒక నెల రోజుల తర్వాత సో ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏపీలో. అప్పుడు శంషాబాద్, ఇప్పుడు తెలంగాణలో ఉంది. సో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ అనే ప్రాంతంలో అయితే స్థానిక స్వపరిపాలన సంస్థలను ప్రారంభించడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు. సో ఈ విధంగా మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాను, రెండవది ఆంధ్రప్రదేశ్గా ఈ స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మిగతా రాష్ట్రాలు కూడా ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థలను అయితే ఇంప్లిమెంట్ చేశాయి. సో ముఖ్యంగా 1960s 1960లో 1964, 65, 66 ఆ టైంలో సో దాదాపు చాలా రాష్ట్రాలు కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశాయి, స్థానిక సంస్థలను ఏర్పాటు చేశాయి. అయితే సో ఇది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశము. ఓకే, సో రాష్ట్ర జాబితాలో ఉన్నది కాబట్టి ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా సో కొన్ని రాష్ట్రాలు అయితే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, కొన్ని రాష్ట్రాలు 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాయి, కొన్ని అయితే 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాయి. సో దేశం మొత్తంలో ఒకటే విధంగా ఏర్పాటు కాలేదు. సో కొన్ని చేంజెస్ అనేవి కూడా జరిగినవి. సో ఇది వచ్చేసి మనకు ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వరకు ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇంకా కొన్ని కమిటీసు, ఆ తర్వాత 73వ రాజ్యాంగ సవరణ, అందులోని అంశాలు చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత మున్సిపాలిటీస్ చూద్దాము. ఓకే, సో క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ మిత్రులకు. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.